కంట్రోల్ చేయలేరా? విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? అవి కోచింగ్ సెంటర్లా లేక డెత్ సెంటర్లా? ఈ కామెంట్స్ ఎవరివో కావు, దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు. ఇన్సిడెంట్ను సుమోటోగా స్వీకరించిన కోర్టు ఎలాంటి నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయో చెప్పాలని కేంద్రానికి, ఢిల్లీ సర్కార్కి నోటీసులు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద పోటెత్తి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటన కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇన్సిడెంట్పై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడింది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో వచ్చిన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాటిని సక్రమంగా నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్న కోర్టు ఈ ఘటన అందరి కళ్లు తెరిపించిందని తెలిపింది. ఇన్స్టిట్యూట్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపడే వరకు ఆన్లైన్లో క్లాసులు జరపాలని సూచించింది. కోచింగ్ సెంటర్లను ఎలాంటి నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో న్యాయస్థానానికి వివరించాలంటూ కేంద్రానికి, ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంసీడీలో ఒక్క అధికారైనా అరెస్ట్ అయ్యారా అని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాలను ప్రోత్సహిస్తూ పన్నులు వసూలు చేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతించి డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి అనర్థాలకు దారితీస్తుందని పేర్కొంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.